నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మనం ఇప్పుడు కుకట్పల్లిలో ఉన్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల ఒక బాలికపై కూడా అత్యాచారం చేసి గొంతు మీద 9 కత్తిపోట్లు దాకా కూడా ఉన్నాయని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఆ హత్య చేసిన వాడు ఎవరు అనే నిందితుడిపై కూడా ఇక్కడికి పోలీసులు ఇప్పటికీ కూడా కనుక్కోలేదు. వాళ్ళందరూ కూడా కనుక్కుంటారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న బస్తీ వాసులందరూ కూడా ఇక్కడే, వాళ్ళు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా వాళ్ళ ఫ్యామిలీలకు రక్షణగా కూడా ఇక్కడ ఉంటూనే ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే బిల్డింగ్, ఈ బిల్డింగ్ లోనే పెంట్ హౌస్ లో ఉంటారు అనమాట వాళ్ళు. ఆ పెంట్ హౌస్ లో కూడా ఒక వ్యక్తి రావడం చూస్తూనే ఉన్నాం. అలా వచ్చిన వ్యక్తి కూడా ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా గొంతుపై కూడా 9 కత్తిపోట్ల దాకా కూడా పొడిచి పొడిచి మరీ చంపడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా క్రూరత్వం అంటే ఒక బాలికపై ఇంత ఘోరంగా క్రూరంగా చేయడం కూడా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా, ఇక్కడ ఉన్న మీడియా ఛానల్స్, కొన్ని ఛానల్స్లలో కూడా వాళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఇక్కడ చేతబడి చేశారు, లేకపోతే అలాగే ఒక చనిపోయిన వ్యక్తిని కూడా ఫోటో తీసి ఇతనే నిందితుడు అని చెప్పడం కూడా వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఎందుకు అలా చేయాలా, జరిగిన వాస్తవాలు రాయాలా, గంజా ఎవరు తీసుకుంటున్నారు, గంజా ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు, వాళ్ళందరూ చేయక ముందే కూడా అవాస్తవాలు ఎందుకు రాస్తున్నారు అని చెప్పడం కూడా చూస్తున్నాం. మీడియాపై కూడా వాళ్ళందరూ కూడా దౌర్జన్యంగా వాళ్ళందరూ కూడా రావడం చూస్తున్నాం. ప్రశ్నించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడున్న మరిన్ని వివరాలు, అసలు ఏం జరిగిందనే దానిపై కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్ అండి నా పేరు. నేను ఫ్యాబ్రికేటర్, గ్లాస్ వర్క్ అని నాకు ఒక స్టేషనరీ కూడా ఉంది, గ్లాస్ వర్క్ ఫ్యాబ్రికేషన్ కూడా ఉంది. ఈ సరౌండింగ్ లోకల్లోనే ఉంటాము. సంఘటన జరిగింది చాలా దారుణం. ఆ విషయం అయితే ఇక తెలిసింది, అందరికీ తెలిసిన విషయమే. జస్టిస్ జరగాలని అందరూ కోరుకుంటారు. ఇలా జరిగినప్పుడు జస్టిస్ కాకుండా సిటీ అనేది, స్టేట్ అనేది, కంట్రీ అనేది స్ట్రిక్ట్లీ ఉండాలని మాత్రమే ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేకపోతారు, కానీ అందరి ఉద్దేశాలు మాత్రం స్ట్రిక్ట్లీ ఉండాలి, ఇంకోసారి జరగకూడదనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అంత దారుణం జరిగింది, అది బయట వచ్చిండా ఇంట్లో చేసిన అనేది క్లారిటీ ఎవరికి తెలియదు. తెలిస్తే 200% నేబర్స్ అయినా ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కాదు, చిన్న గొడవ కాదు. చాలా అతి దారుణంగా 12 ఏళ్ల పిల్లని అంత దారుణంగా 20కి పైగా కత్తిపోట్లతో చంపడం అనేది అసలు అది కడుపుకు అన్నం తినేవాళ్ళు చేసే పని కాదు. అట్లాంటి వాడిని ఎవరు సపోర్ట్ చేయరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ టీవీలో వస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే అంత దారుణంగా చేసిన అంతే దారుణంగా శిక్ష పడాలి. ఆ శిక్ష ఒక పాప ఉందని చెప్పి పైన వాళ్ళ పేరెంట్స్ కూడా లేని టైంలో చూసుకొని పోయినండి. ఇదంతా ప్లాన్ అయింది అని అనుకోవచ్చు. ఏమో అది ఏంటనేది డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఎవరితో మాకు గొడవలు గోళలు అనేవి లేవంటారు. ఎంత గోలున్నా గొడవలున్నా వాళ్ళేమో పెద్దలతో గొడవ పెద్ద వయసులు కూడా కాదు, చిన్న పిల్లలు. ఏదన్నా వాళ్ళ మీద అంత దారుణంగా చేయడం అనేది 200% రాంగ్. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా, నేను మాట్లాడతా, మీరు వస్తారు, ఎవరైనా కానీ జస్టిస్ కోసం చూసుకుంటాం. ఆ జస్టిస్ ఆ ఒక్కరికి జరిగిపోయిందా ఆపేసామని కాదు. సొసైటీకి ఏం కావాలి, మనకి సొసైటీకి ఏం కావాలి, ఇంకోలాగా జరగకూడదని. ఇప్పటివరకు ఎన్ని జరగట్లేదు? దిశ జరగలేదా, నిర్భయ జరగలేదా, మళ్ళీ రేపులు జరగట్లేదా, మళ్ళీ మర్డర్లు జరగట్లేదా? రీసెంట్లీ 2 days బ్యాక్ మా ఇప్పుడు బోరబండలో ఒక ఇన్సిడెంట్ జరగలేదా? ప్రియుడితో కలిసి ప్రియురాని చంపేసింది. అది చచ్చిపోయినాడు. యాక్చువల్ చెప్పాలంటే నా ఫ్రెండే షాదుల్. నా దగ్గర ఫొటోస్, వీడియోస్, ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయి. ఎందుకు ఏం మాట్లాడలేకపోయినామంటే అక్కడ పాయింట్లో కూడా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరేంటని వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోలేక అన్మెచ్యూర్ వాళ్ళని చేసుకున్నారు. సంఘటన జరిగిపోయింది సెకండరీ. ఇక్కడ జరిగిన దానికి మాత్రం చెప్పదలుచుకునేది ఒకటే. ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా ఉండాల్సింది ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్లీ ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలి. అది గంజా బ్యాచ్ వాళ్ళు ఉండనివ్వండి, కామన్ మ్యాన్ వాళ్ళు ఉండనివ్వండి. ఒకళ్ళు మనిషిని చంపితే ఎంత దారుణంగా శిక్ష అనేది ఉంటుంది అనేది ఏదో న్యూస్లో వేసామా, ఎన్కౌంటర్ చేసామా, ఒక సెకండ్ ఉరి తీసామా అనేది కాదు. ఎందుకన్నా మన దేశం ముద్ద అలాంటి చిత్త నా కొడుకులకి బూతులు వస్తా అన్న సరే చెప్తున్నా, అంత దారుణంగా చంపిరంటే మగవాళ్ళు ఆడోళ్ళు ఉన్నా నేను చెప్పేది ఒకటే. నిజంగా ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఇంతకన్నా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకు జరిగింది వాళ్ళే అయితే. ఎందుకంటే ఒక కన్నా పేగు ఎంత బాధ ఉంటుంది అనేది ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, లేడీస్కి ఎక్కువ తెలుస్తుంది. మరి అలాంటి వాళ్ళే ఉంటే కూడా శిక్షించాలి. బట్ 90% డౌట్ ఏంటంటే పబ్లిక్ కానీ, డిపార్ట్మెంట్ కానీ ఎవరో ఒక మగవాళ్ళే చేశారు, అది తెలిసిన వాళ్ళ బయట వాళ్ళనే క్లారిటీ లేదు. సస్పెక్టివ్ని కూడా తీసుకెళ్లారు, ఏదో ఒక బిల్డింగ్లో ఒక మనిషి ఉన్నాడని తప్ప మనం దాన్ని కూడా కొన్ని మీడియాలు అన్నెసెసరీ బురదలు జరుగుతున్నాయి. నిజమో అబద్ధమో తెలీదు. చెప్పడం ఒక విధానం ఉంటుంది, సస్పెక్ట్ అని అతని ఫేస్ చూపించి వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు పాపం. వాళ్ళు నిన్నటి డే ఈవినింగ్ నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు కాకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే ఒక ఇంటోళ్ళు, ఒక దగ్గర వాళ్ళు కాకూడదు, వాడికి భార్య పిల్లలు అగరు వాళ్ళే అయితే గిట ఏ విధమైన పక్షపాతం లేకుండా ఖచ్చితంగా శిక్షించాలి. ఇప్పుడు ఇదే బిల్డింగ్ లో ఉంటున్న వ్యక్తి చేశాడు, తనే చేశాడు. ఇప్పుడు చేశాడు అని డిక్లేర్ ఎక్కడ కాలేదండి. ఎవరన్నారు జరిగింది? బయటికి తీసుకొచ్చి కొట్టారని మేబీ అయితే కనుక శిక్షించండి. అయితే నేను ఆ వీడియోస్ చూడలేదు, తీసుకెళ్లారని మాత్రమే తెలుసు ఇప్పటి వరకు కూడా. ఒకవేళ అతనే అయితే కనుక 200% గవర్నమెంట్ శిక్షించిందా మేము నార్మల్ గానే ఉంటాం. శిక్షించిన మరుక్షణం నేనైతే ఖచ్చితంగా ఈ ఇంటికాడికి వస్తాను. నేను ఇక్కడ సరౌండింగ్ తిరిగే లోకల్ పర్సన్ని, అట్లాంటి మనిషిని మాత్రం నేను వదలను. నేను నా కొనుక్కలు ఉన్న బలగం
అంతా కూడా ఏదో అని కాదు, ఏదో వేరే విధమైన క్యాండిడేట్లు అని కాదు, ధర్మంగా ఉండాలి. అలాంటి దానికి సపోర్ట్ చేయడానికి నా వెనకాల ఇట్లాంటి వాళ్ళు అందరు కూడా వస్తారు. జరిగింది అన్యాయం, చాలా అన్యాయం, ఎవరన్నా స్పందిస్తారు. గవర్నమెంట్ ఏదో వాళ్ళ వెనకాల ఇంకోళ్ళు ఉన్నారు, ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నంత రేంజ్ అయితే అనిపించట్లేదు. ఉన్నోళ్ళని కూడా వదలకూడదు ఎవరిని కూడా. సార్ ఇప్పుడు మీరు ఇది అతనే అని అనేసి మనకి క్లారిటీ లేదని మీరు చెప్తున్నారు. ఓకే, మరి అంత క్లారిటీ లేకుండా ఫొటోస్ ఎలా బయటకు వదులుతారో, అతనే పర్టికులర్ గా ఇమేజెస్ వేసి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మిగతా బయట మీడియా అంటే ఇది కూడా ఒక రకంగా మీడియా తప్పేదో మనొచ్చు అంటారా, లేకుంటే పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటున్నారు కదా. ఒకవేళ అతనే అని క్లారిటీ ఉండుంటే కనుక ఈ పాటికే అంతా కూడా లీగల్ గా రివీల్ చేసేవాళ్ళు. డిపార్ట్మెంట్ అవును. రివీల్ చేయలా. మీకు ఎక్కడైనా న్యూస్లో అయినా యూట్యూబ్లో అయినా ఇంకోటైనా ఏమొస్తుందంటే ఒక సస్పెక్ట్ని తీసుకెళ్లారు అతనే అనుకుంటున్నారు. కొన్ని ఇప్పుడు నేను మీ ముందు ఫోన్ తీస్తాను, అవే మీడియాలో ఏం రాసినా చూపించమంటారా? నేను చంపేశాను అనుకోకుండా, అసలు అక్కడ దొరికినోడే లేదు, నేను చంపేసిన అనడం ఏంది, నా కళ్ళ ముందే పొడిచిండు అని చెప్పి ఇంకో మనిషిని పెట్టడం ఏంది? సో ఏం జరుగుతుందంటే ప్రాక్టికల్ గా నిజాలు మాట్లాడుకోవాలి. అది మీడియా అయినా ఎవరైనా జరగాల్సిందని చూసుకోవాలి తప్ప అది టీఆర్పీల కోసమో ఇంకోటి కోసమో జరగంది. ఆడు చూశాడని చెప్పి ఒకటి ముఖం ఎవరిదో పెట్టడం, ఆడు చేయని దాన్ని కూడా వీడియో అని డిక్లేర్ చేయడం, అది ఇంకో ఫ్యామిలీకి ఎఫెక్ట్ జరిగిద్ది. 200% వాడని తెలిస్తే అతనే అని నిర్ధారణ వస్తే ఎవరిని వదలకూడదు. వాళ్ళ ముంగట కూడా వాళ్ళకి మనం చెప్పుకోవాలి కూడా, గవర్నమెంట్ చెప్పుకోవాలి కూడా, అమ్మ అది నీకు పిల్లలు ఉండని, నీకు భర్త ఉండని, ఎవరన్నా ఉండని, ఇలాంటి వాడిని మనం సొసైటీలో వదిలేస్తే రేపొద్దున నిన్నైనా చంపేస్తారు, కన్నా తల్లినైనా చంపేస్తారు, కన్నా బిడ్డలైనా చంపేస్తారు. మీకు ఈరోజు అది అన్యాయం అనిపించవచ్చు, కానీ సొసైటీకి కావాల్సింది అలాంటి మూర్ఖులు ఉండకూడదు. అది ఎవరైనా చంపేయాలి, అందులో డౌటే లేదు, చంపేశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.